మహారాష్ట్ర కొత్త సీఎం పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఫడ్నవీస్ షిండే మధ్య కుర్చీ నీదా నాదా అన్నట్లుగా ప్రస్తుతం రాజకీయం సాగుతోంది. అయితే ఫడ్నవీస్ అజిత్ పవార్ తో కలిసి రాజ్ భవన్ కు వెళ్లాల్సిందే. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. గవర్నర్ రాధాకృష్ణన్ కలిసి ఆయన రాజీనామా లేఖ సమర్పించారు. డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్ అజిత్ పవార్ తో కలిసి ఆయన రాజ్ భవన్ కు వచ్చారు. ఇవాల్టితో మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ కాల వ్యవధి ముగుస్తున్న నేపథ్యంలో షిండే రాజీనామాని ఆమోదించారు గవర్నర్ రాధాకృష్ణన్. ఇక కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు షిండే. అసోసియేటెడ్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, కుర్చీ ఎవరిదో క్లారిటీ రావట్లేదు, కానీ ఎక్కడ చూసినా ముగ్గురు కలిసి మాత్రం కనిపిస్తున్నారు. మీడియా ముందు కనిపించినా, ఇంకెక్కడ కనిపించినా ఏంటి, ఎప్పుడు తేలబోతోంది సస్పెన్స్? నిజానికి ఇవాల్టితో ప్రభుత్వ గడువు అంటే అసెంబ్లీ గడువు ముగుస్తుంది కాబట్టి ఈ లోపే నిర్ణయం తీసుకుని కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇంకా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఒక సందిగ్ధావస్థలోనే ఇటు బీజేపీ అధిష్టానము అటు రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎవరు అనేది తేల్చలేదు. కానీ ఆ అసెంబ్లీ గడువు ముగిసిపోతుంది కాబట్టి ఏక్నాథ్ షిండే రాజీనామా చేయక తప్పదు. ఆ పరిస్థితిలోనే ఆయన వచ్చి రాజీనామా లేఖను సమర్పించారు గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన్నే కొనసాగాలంటే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండేనే కొనసాగాలని చెప్పి సూచిస్తూ గవర్నర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఇప్పుడు కొంత టైం దొరికినట్టయింది. ఫర్దర్గా మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ని తీసుకుంటారా, లేదంటే ఏక్నాథ్ షిండేనే కొనసాగిస్తారా, ఇంకేదైనా ఈ రెండు కాకుండా అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఇవన్నిటిని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఏమైనా పరిశీలిస్తుందా అన్నది మనకి తర్వాత తెలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కొంత సమయం దొరికినట్టుగానే మనం భావించవచ్చు. దీని మీద అనేక రకాల విశ్లేషణలు, అనేక రకాల ఈక్వేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలనంటే ఏక్నాథ్ షిండే మరాఠా సామాజిక వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో మరాఠాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది రాజకీయాల్లో. కాబట్టి ఆయన్ను కాదు అని ఫడ్నవీస్కి ఇవ్వాలి అని అంటే ఆ సామాజిక వర్గాన్ని ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇది కూడా ఒక పాయింట్. మరొక వైపు బీజేపీలో చూసుకుంటే 132 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నా సరే సీఎం పదవిని దక్కించుకోకపోతే ఇంకేం ఉపయోగం అన్న భావన వాళ్ళలో కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి ఇవన్నిటినీ పరిశీలించి బీజేపీ జాతీయ నాయకత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకైతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కొనసాగుతారు.